సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు కూడా తన నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నందమూరి వారసుడిగా బాలకృష్ణ తెరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తూ వచ్చారు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు, అవార్డులు, రికార్డులు అందుకున్నారు. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సత్కరించనున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ బాలయ్య 50 ఏళ్ల సినీ జర్నీ త్వరలో గోవాలో జరగబోతున్న ఈ సినీ వేడుకల్లో బాలయ్య 50 ఏళ్ల సినీ జర్నీకి జ్ఞాపకంగా ఐఎఫ్ఎఫ్ఐ ఘనంగా సత్కరించబోతుంది. అయితే బాలయ్యతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు 50 ఏళ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్కి కూడా ఘన సత్కారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ వేడుక మీద ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ రజనీ, బాలకృష్ణకు వారి 50 ఏళ్ల సినీ నట ప్రస్థానానికి గుర్తుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా ఘన సత్కారాన్ని చేయనున్నారు. తెలుగు సినిమాలలో గత 50 ఏళ్లుగా బాలకృష్ణ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. నందమూరి నట వారసుడిగా బాలయ్య ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇచ్చే సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక సాధారణ బస్ కండక్టర్ నుంచి వెండి తెర మీద సూపర్ స్టార్గా ఆయన ఎదిగారు. ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. సూపర్ స్టార్ రజనీ 50 ఏళ్ల సినీ జర్నీలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. కెరియర్ అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని ఈ ఇద్దరు హీరోలు, రజనీ 74 ఇయర్స్, బాలయ్య 65 ఇయర్స్లో యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వీరు పోటీ పడుతున్నారు. సినిమాల సక్సెస్లు, ఫెయిల్యూర్లను తట్టుకొని కెరియర్ అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా తమ సినీ జర్నీ కొనసాగిస్తున్న రజనీ, బాలయ్య ఇద్దరికి ఐఎఫ్ఎఫ్ఐలో సత్కారం సినీ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 56వ ప్రధానోత్సవం నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. గోవాలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్ట్లో భాగంగా అవార్డులు పొందిన వారితో పాటు ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు కూడా భారీ స్థాయిలో ఫెలిసిటేషన్ ప్రోగ్రాం జరగనుంది.